చీకట్లో అంకుల్ కళ్ళు చెట్టు ఎక్కి దిగుతున్నాడు. మార్నింగ్ మార్నింగ్ జున్ను విన్ను ఫోన్లు చూస్తున్నారు. అమ్మ ఇద్దరికి అన్నం తినిపిస్తుంది అండ్ ఫోన్లు చూసుకుంటూ అన్నం తింటున్నారు. స్నానాలు అయిపోయినా ఇద్దరు స్నానం చేసారా? ఇద్దరు స్నానం చేసేసారట ఇద్దరు. ఓకే, ఆమె తింటున్నారా? చూడండి అమ్మ పెడుతుంది. హెల్త్ మంచిగా ఉంటే ఇట్లా తింటారు అనమాట. హెల్త్ బాగాలేకపోతే ఏదో ఒకటి అంటారు కదమ్మా. ఏ తినబుద్ధి కాకుండా నోరు అవుతుంది అనమాట. జిన్ను విన్ లారీతో అనుకుంటున్నావా? కారు మీద పోతుంది దానికి కాళ్ళ మీద. ఓకే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో హ్యాపీ సండే అందరికీ. ఈరోజు డేట్ వచ్చేసి 28 సండే 2024. సో బయట మంచిగా చల్లటి గాలి వస్తుంది, చల్ల గాలి వస్తుంది, ప్లస్ ఎండ మాత్రం కొడుతుంది. సూర్యుడు మంచిగా ఉదయించాడు అనమాట. మబ్బు మంచి పొగతో గట్టిదే ఉంది. మా జున్ను వెన్నులు అయితే అన్నం తినుకుంటూ ఇటు సైకిల్ ఆడుకుంటారు ఒకరు. ఓకే, సైకిల్ ఆడుకుంటున్నారు చెప్తున్నాను. ఇక్కడ ఫోన్ ఆడుకున్నారు, అమ్మ అన్నం తినిపిస్తుంది. అండ్ నేను ప్రజెంట్ అయితే ఈరోజు వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నాను. అయితే మనకు కర్మార్ సంబంధించిన కర్మార్ డెవలప్మెంట్లో భాగంగా మనకి డెవలప్మెంట్ అయ్యే ప్లేస్లో మనకు ల్యాండ్ ఉందన్నమాట. ఆ ల్యాండ్ సంబంధించిన వీడియో చేసి ఉంది. కారు ఉందా? ఓకే, తీసుకోపో. మా జున్ను విన్ను కూడా యాక్టివ్ అయిపోయారు కొంచెం. సో ఇక్కడ నుండి మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసేసి కొత్త వీడియో వరప్రసాదం చాలా అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటాను. ప్రజెంట్ అయితే రింగ్ లైట్ సెటప్ అంతా చేసుకోవాలి, గ్రీన్ స్క్రీన్ ఇవన్నీ సెటప్ చేసుకునే ఉంది. అవన్నీ చేసుకుంటాను ప్రజెంట్. ఎవరు తింటున్నారు ఇప్పుడు? విన్ను తింటావా? ఆహా, గుడ్ బాయ్. జున్ను తింటాడా మరి? జున్ను కూడా తింటాడా? మా జున్ను తింటాడు, విన్ను తింటాడు. ఇద్దరికి చింతకాయ పచ్చడి ఇష్టం. చింతకాయ పచ్చడితోనే తింటున్నారు. ఏంటి టీ వచ్చిందా? మార్నింగ్ టీ వచ్చింది. టీ విత్ వాటర్. తాగుతా టీ? నో 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 నో. నేను టీ తాగుతాను ప్రజెంట్ అయితే. విన్ను నానైతే నీళ్ళు తాగుతున్నాడు. కార్తీక్ విన్ను నీళ్ళు తాగా చాలా. ఓకే, ఆడుకో ఇంకా. నేను టీ తాగుతా. ఓకే, థ్యాంక్ యూ. లాల తాగిన నేను టీ. ఓకే, థ్యాంక్ యూ. నేను తాగుతున్నా. ప్రస్తుతం అయితే మనకు గ్రీన్ స్క్రీన్ సెటప్ చేస్తున్నా. ప్రస్తుతం చూసారా, దిస్ ఈస్ ద గ్రీన్ స్క్రీన్ సెటప్. వావ్ నాని. ఫ్రెండ్స్, మన షూటింగ్ సెటప్ అయితే చూసారు కదా. గ్రీన్ స్క్రీన్ అయితే ఇక్కడ అరేంజ్ చేశాను. చూద్దాం, చాలా అవుతుంది యాక్చువల్గా మనకు వరప్రసాదం చాలా కరెక్ట్ వీడియో చేయక. సో ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ పెట్టేసి ఎఫెక్టివ్గా కొన్ని వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మన టిఫిన్ వచ్చింది. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా నేను వేసిన తర్వాత మన గ్రీన్ స్క్రీన్ సెటప్ చేసిన తర్వాత కెమెరా సెటప్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కద్దాం. మా జున్ను అని వాళ్ళ సండే కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకేనా? ఇంకా ఛానల్ ఎవరితో సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాద్ వ్లాగ్స్, తారక్ జున్ను, కార్తిక్ విన్ను 4 ఛానల్స్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అంతా తీసిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. సో మా జున్ను విన్నాను సండే కనుక ఇవాళ ఫుల్ యాక్టివ్గా చూడు. మొత్తం ఆపరేషన్లు ఏమేమి చేస్తున్నారు సారా. చైర్ను వండబెట్టిళ్ళు ఏమేమి చేస్తున్నారు. అమ్మ ఇక్కడ బల్ల మీద పడుతున్నది. దాని కింద కార్లు వేస్తున్నారు, మీదకి వెళ్ళి జారుతున్నాయట. ఆట ఆడుతున్నారు వీళ్ళు. జున్ను విన్ను ఆటలు చూసుకోవచ్చు ఎట్లా ఆడుతున్నారు వీళ్ళు. నా వీడియో అయితే ఎడిటింగ్ అవుతుంది. జున్ను జాక్కున్నాడు అనమాట. జున్నును ఎత్తుకోవడానికి వెళ్తున్నారు ప్రజెంట్ గా. ఎక్కడ జాక్కున్నాడు చూద్దాం. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది, ఇక్కడ అమ్మ పడుకుంది. కానీ మా జున్ను అని ఎక్కడ కనబడతలేడు. ఏడ ఉండొచ్చు. ఈడేమో మెత్తలు పెట్టున్నాయి. మా జున్ను ఎక్కడ జాక్కున్నాడు మరి? జున్ను ఏది? ఈ సైకిల్ ఉంటా మిషన్ కింద ఉన్నాడా? మిషన్ కింద జున్ను లేడు. ఇక్కడ మెత్తలు అయితే ఈడబెట్టి ఆడబెట్టిలు మెత్తలు. మరి జున్ను మాయమైంది. అమ్మ అని అడుగుదాం. జున్ను తెలుసా అమ్మ నీకు? ఏడ జాక్కున్నాడు? తెలియదట. ఎక్కడున్నాడో ఏమో జున్ను ఏడి. ఇది ఎక్కడో సౌండ్ వినబడ్డది ఇప్పుడు, కానీ జున్ను కనబడతలేడు. ఏడా ఉండొచ్చు జున్ను నాని? అబ్బో, ఇక్కడ ఉన్నాడు మా జున్ను నాని. అమ్మ ఏర్పడకుండా తెలుసారా, మొత్తం మెత్తలు పెట్టుకొని వచ్చి ప్యాక్ చేసుకున్నాడు. జున్ను నాని దొరికేసిండు. సో ఆడుకుంటారా మీరు కూడా ఇలాగా? రెస్ అని ఆడుకున్నాం. రెస్ అన్నాం కదా. ఎక్కడ జాక్కున్నాడు? ఇక్కడైతే చెద్దరి బొంత మెత్తలు ఉన్నాయి, అక్కడ పరుపు ఉన్నది. ఏం లేదే, బెడ్ మీద అయితే ఏం లేరు. అమ్మనైతే పడుకుంది ఇక్కడ పక్కన. మరి జున్ను నాని ఎక్కడ జాక్కున్నాడు? ఎక్కడికి వెళ్ళిండు జున్ను అసలు? గిల్లు ఉన్నాడా జున్ను నాని? ఏడి గిన్నెల జాక్కున్నాడా? 2 మెత్తల మధ్యలో జున్ను. చూసారా మా జున్ను ఏ విధంగా జాక్కున్నాడు? ఏర్పడకుండా జాక్కున్నాడు మొత్తం మెత్తల మధ్యలో. మేము జున్నుతో అయితే వాళ్ళ మస్తు రెసార్ట్ ఆడుకున్నాం. మేము మంచి ప్లేస్లలో జాక్కున్నాము చాలాసేపు. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. మా విన్నానైతే ఫోన్ పట్టుకొని అట్లా ఆడుతున్నాడు.
టైం వచ్చేసి మధ్యాహ్నం 2:20 అవుతుంది. టైం 5:42. మన ల్యాండ్ సంబంధించిన వీడియో అయితే రెడీ చేసేసాను. జున్ను నా నిద్రపోయాడు. బయటికి వెళ్దాం కైట్ ఎగరేస్తాం అని చెప్పేసి బయటికి వెళ్ళి మనం పాల ప్యాకెట్కి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకొని టీ తాగి జున్ను మనం బయటికి వెళ్ళి మళ్ళీ చూద్దాం. ఇవాళ సండే, సో ట్రైన్ ఉంటుంది, ట్రైన్ లో చూద్దాం. మళ్ళీ చీకట్లో అంకుల్ కళ్ళు చెట్టు ఎక్కి దిగుతున్నాడు. సాయంత్రం కాదొక 7 అవుతుంది. ప్రజెంట్ వీఆర్ గోయింగ్ అవుట్ కదా. జున్ను నేను పోతున్నాం, విన్ ఇంట్లో ఉన్నాడు. జున్ను కూడా యాక్చువల్ విన్ను రెడీ అయ్యాడు. ఏడుస్తారు కావచ్చు, చూడాలి. చలో మనమైతే ఇప్పుడు బండి స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. టైం 6:40. విన్నుని తీసుకొని వచ్చినాము. విన్ను ముఖం జున్ను ముఖం రెడ్ అయింది. చూడు మేము ఫేస్ చూడండి. జున్ను ఇలా కూడా రెడ్ ఇప్పుడు తెల్ల అయిపోయింది. ట్రైనా? ఓకే. ఇప్పుడు ట్రైన్ 10 నిమిషాల దాకా 7 అవుతుంది కదా. మనకు ట్రైన్ గేట్ పడింది. టైం పోయేటోళ్ళు ఎట్లా పోతారో వదలదు. మరి అవతల సైడ్ అయితే ట్రైన్ ఆగి ఉన్నది, గేట్ పడింది. ఇక్కడ ట్రైన్ వచ్చిందా? రైల్వే గేట్ పడింది. టైం అయింది. అటు చేస్తున్న టైంకి ఎట్లా వస్తారో కష్టం అవుతుంది చెప్తారు. గేట్ గిట్ట రాకపోతే అటు నుండి రావాలి, ఇటు రారాదనమాట. సో మొత్తానికి రైల్వే స్టేషన్కి వచ్చినాము. జున్ను విన్ను నేను. ఇప్పుడు ఒకసారి ట్రైన్ ఉంది, తిరుపతి ట్రైన్ ఉంది, అది దగ్గరికి చూసేస్తాము. సో టెర్మినల్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. 7:02. ఇంకో 10 నిమిషాలు అయితే బయలుదేరుతుంది. ఇది రైల్వే స్టేషన్లో పరిస్థితి. మొత్తం ట్రైన్ అయితే ఫుల్ బిజీగా ఉంది కంపెనీ వల్ల. సో మీరు రెడీ ఉన్నారు మళ్ళీ కూడా. ప్రజెంట్ 7:03 టైం అవుతుంది. ఇంకో 10 నిమిషాలు అయితే ట్రైన్ బయలుదేరుతుంది. మనకి ప్లాట్ఫామ్ మీద అయితే అందరూ అయితే రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. ఇంకొక జస్ట్ 5-10 మినిట్స్ వెళ్ళిపోతుంది అనమాట. మరి ఇక్కడ షాప్ క్లోజ్ చేసుకొని వెళ్తాడు, క్యాంటీన్ కూడా. మన కర్ణాటక టు తిరుపతి మీద చూసారా బోర్డు వచ్చేసి ఏమేమో పేరు ఉన్నాయి కదా. రాజ్కోట్, సికింద్రాబాద్, తిరుపతి, కర్ణాటక ఉంది. జున్నాని విన్నాని అయితే రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. ఇక్కడ ఎక్కుదామా? ట్రైన్ ఎక్కుదామా? కార్తీక్ ట్రైన్ ఎక్కుదామా? ట్రైన్ ఎక్కుదామా? సైలెంట్గా ఉన్నాడు. టైం అయితే రెడీగా ఉంది వెళ్ళడానికి. టైం 7:14 అవుతుంది. టైం అయితే ఇంకొక నిమిషాలు బయలుదేరుతుంది. జున్నాని విన్నాని చూస్తున్నాడు. ఇక్కడ హరి అయితే షాప్ బంద్ చేసేసిండు. హరి ఇప్పుడు ఈ పెద్దపల్లికి వెళ్తారు. ఈ ట్రైన్లో పెద్దపల్లి దిగుతాడు అనమాట. ట్రైన్ హారన్ సిగ్నల్ ఇచ్చేసింది. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. గ్రీన్ లైట్ ఇలా కనిపిస్తుంది. గ్రీన్ లైట్ కనిపిస్తుందా లేదా చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో. జున్ను పోతుందా ట్రైన్? చూసారా 7:14 నిమిషం ముందే కామెంట్ చేశారు, వెళ్తుంది. ఇదిగో చూడండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రైన్ పోతుంది. హరి బాయ్ 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 గోయింగ్ హరి. చూసారా ట్రైన్ పోతుంది. ఇంకా బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. ట్రైన్ పోతుంది ఇప్పుడు. ప్రజెంట్ అయితే అందరు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఇక్కడి నుంచి టాటా వీడుకోలు చెప్పేసి ఎక్కించిన వాళ్ళందరూ వెళ్తున్నారు. విన్నాను జున్నాలు చూస్తున్నారు అన్నమాట ట్రైన్ పోతుంటే. ఈరోజు మాత్రం ట్రైన్ ఫుల్గా వెళ్తుంది. కంప్లీట్ ఖాళీ లేకుండా వెళ్తుంది. మొత్తం కూడా ఫుల్ ఉంది. ఏసీ కోచ్లు ఫుల్ ఉన్నాయి, జనరల్ కోచ్లు ఫుల్, స్లీపర్ కోచ్లు ఫుల్ ఉన్నాయి. లాస్ట్ వచ్చి జనరల్ కోచ్ చూస్తారు కదా, సెకండ్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్. ఓకే బాయ్ బాయ్. తిరుపతి పోయింది కదా బేటా, ట్రైన్ పోయింది కదా. అక్కడికి పోయిందా? అక్కడికి పోయింది. ఇక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్ బయలుదేరుతాం. ఎందుకంటే రైల్వే స్టేషన్ అంతా ట్రైన్ అయిన తర్వాత ఇక్కడ ఎవ్వరు ఉన్నారనమాట. మేము కూడా ఇంటికి వెళ్తాము. ఇంకా ట్రైన్ వెళ్ళిన తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్. ట్రైన్ పోయిందా? పోయిందా ట్రైన్? అక్కడే నాడ సౌండ్ నాడదా? ఎక్కడ నాడే సౌండ్ నాడలే. మనం వెళ్దాం. వెళ్దామా? అందరు వెళ్ళిపోయిన తర్వాత మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇట్లా నిర్మానుష్యంగా ఇట్లా సైలెంట్గా ఉంది. ఓకే, రాత్రి 7:20 వెళ్దాం ఇక చల్లి. ఓకే, ట్రైన్ లేదు బెట, అయిపోయింది. ట్రైన్ పోయింది. పోయింది. మన ఇంటికి పోదాం ఇంకా. ఓకేనా? పోదాం. ఇంటికి వచ్చినాము. టైం 7:30.
కరెక్ట్ గంట సేపు కూడా అవ్వట్లేదు మేము పోయి రావడానికి. జస్ట్ 30 to 40 minutes. విన్నాని మొత్తం ఇప్పేసి సెట్ ఇప్పేస్తున్నాడు.